అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. విశ్వావసో నామ సంవత్సర దక్షిణాయన శ్రావణ మాస శుక్లపక్ష ద్వితీయ ఈరోజు శనివారం ఆశ్లేష నక్షత్రం. విశేషమైన రోజు. శనివారం ఆశ్లేష నక్షత్రంలో రావడం మరింత విశేషత ఉంటుంది. అయితే ఈరోజు మంత్రబలంలో మనమందరూ విశేషంగా ఈరోజు ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఎవరైతే ఈరోజు కృష్ణాయ నమః అనే నామస్మరణ చేస్తారో వాళ్ళు ఏదైనా సంకటంలో ఉంటే వెంటనే దాని నుంచి విముక్తి లభిస్తుంది. ఈ శ్రావణ శనివారం రోజు కృష్ణనామస్మరణ చేస్తే. ఇక ఈరోజు భక్తి శ్రద్ధతో మనమందరూ కూడా ఓం కృష్ణాయ నమః అనే నామాన్ని జపిద్దాం. ఓం కృష్ణాయ నమః. మనకి సంగీతం వింటూ ఉంటాం కదా. సంగీతంలో ఈ ఒక తాళం ఎంత ముఖ్యమో గుర్తుపెట్టుకోండి. తాళం సంగీతంలో తాళం ఎంత ముఖ్యమో సంస్కారానికి ఓర్పు కూడా అంతే ముఖ్యము. ఓర్పు లేకపోతే సంస్కారం లేదు అని అర్థం. దీన్ని అర్థం చేసుకోండి చాలా జాగ్రత్తగా. మన జీవితం పైన ఆశ లేకపోయినా బతకచ్చు, కానీ ఆసక్తి లేకపోతే మాత్రం జీవితమే లేకుండా అయిపోతుంది. అందువలన ఆశ లేకుండా అయినా మీరు ఉండండి, కానీ ఆసక్తి లేకుండా మాత్రం బతకడానికి కష్టం. ఎందుకంటే ఆసక్తి లేకపోతే మన జీవిత మార్గమే మనకు తెలియకుండా అయిపోతుంది. అందువలన ఎప్పుడు కూడా మీ జీవితంపై ఆసక్తి పెంచుకుంటూ మరియు నూతనంగా వినూతనంగా కష్టపడి జీవితంలో పైకి రావాలి అనుకుని శ్రమిస్తే, చదివితే, కష్టపడితే ఖచ్చితంగా మీరు అనుకోండి ఏదో ఒక రోజు సాధించగలరు. మీకు తెలుసో తెలీదో, చిన్నగా ఈ స్పైడర్ ఉంటుంది చూడండి. ఆ స్పైడర్ పురుగు ఎంతో కష్టపడి తన వల నిర్మాణం చేసుకుంటుంది. గూడు స్పైడర్ ఎన్నోసార్లు జోరుగా వేగంగా గాడొస్తుంది, విరిగిపోతుంది, మళ్ళీ కడుతుంది. అలా ఎన్నో రోజులు కష్టపడి ఆ ఒక స్పైడర్ తన గూడు అంటే ఆ వలని నిర్మాణం చేసుకుంటుంది. కానీ ఎప్పుడు కూడా దాని ఓర్పు అది కోల్పోలేదు. అదే విధానంగా మన జీవితంలోనూ అంతే. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎటువంటి పరీక్షలు వచ్చినా కూడా మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దానిపై దృష్టి పెట్టి ఆసక్తిని పెంచుకొని మన జీవితంలో ముందడుగు వేస్తూ ఉండాలి. మీకు ఎప్పుడైనా మనకి ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రాలేదు అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, అరే ఇంకొకసారి ఎగ్జామ్ పెడితే దీనికన్నా మంచిగా రాసి ఇంకన్ని మార్క్స్ తెచ్చుకోవచ్చు అని ఆలోచిస్తాం కదా. ఇంకొక ఛాన్స్ ఇస్తే ఎవరికైనా ఖచ్చితంగా మనం దానికన్నా మంచిగా రాయడానికి ప్రయత్నిస్తాం. అదే విధానంగా ప్రతి పనిని కూడా రోజు రోజుకి ఇంకంత మెరుగుపడేలా మనం చేయాలి. కానీ చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ రోజు చేసాము, రేపు చేసాము, ఎల్లుండి చేసాము అంటూ తదుపరి దానిపైన నిర్లక్ష్యం వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీలో ఏ పనిని రోజు రోజుకి మరింత ఆసక్తితో చేస్తూ ఉంటారో అది మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. ఎన్ని రోజులు ఆసక్తిగా చేసి తదుపరి దానిపైన నిరాసక్తి మనోభావం ప్రారంభమైందో అక్కడి నుంచి మీకు డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి స్టూడెంట్ అయినా, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ప్రతి రోజుకి కూడా ఆసక్తిని పెంచుకొని ముందుకెళ్తూ ఉండాలి. అదే మనిషి జీవితానికి గొప్ప మార్గాన్ని చూపిస్తుంది. మీ జీవితంలో మీరు అనుకోవద్ది సాధించగలరు. ఈ మంచి మాటకి చిన్న కథ తెలియచేస్తే జాగ్రత్తగా వినండి. ఇదే మన తెలుగు రాష్ట్రం అనుకుందాం. తెలుగు రాష్ట్రంలో ఒక సముద్రపు ఏరియా, అది వైజాగ్ కావచ్చు లేదా ఇంకెక్కడైనా సరే.
అక్కడ చేపలు పట్టేవారు చాలా మంది ఉంటారు. అక్కడ చేపలు వెళ్ళి అక్కడ రోజు సముద్రంలోకి వెళ్ళి ఆ ఒక మత్స్యకారులు అందరూ కూడా చేపలు తెచ్చి అమ్ముతూ ఉంటారు. వాళ్ళ జీవితం అలా జరుగుతూ ఉంటుంది. రోజు రోజుకి చేపలు తగ్గిపోతూ ఉంటాయి. వీళ్ళు కూడా రోజు రోజుకి మరింత సముద్రం లోయలోకి లోపలికి వెళ్ళి వెళ్ళి తెస్తూ ఉంటారు. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత సముద్రం లోపలికి వెళ్ళి అంటే చాలా దూరం ప్రయాణం చేసి చేపలన్నీ పొట్టి తెచ్చే లోపల చేపలు చెరిపోయేవి. అప్పుడు కూడా డబ్బులు ఎక్కువ వచ్చేది కాదు. అంతకు ముందు ఎంత డబ్బులు వచ్చేదో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కువ చేపలు తెచ్చినా కూడా అవి చెరిపోయి ఉంటాయి కాబట్టి దాని విలువ తగ్గిపోయి వాళ్ళకి లాభం వచ్చేది కాదు. తర్వాత దీన్ని ఇలా కాదు, ఏదో దీని మార్గం కనుక్కోవాలి అని చెప్పి అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే కొన్ని ఐస్ డబ్బాలు తీసుకెళ్లి దాంట్లో ఫ్రీజర్లో పెట్టుకొని ఎత్తుకొని వస్తారు. అలా ఎత్తుకొచ్చినా కూడా ఇది ఫ్రీజర్లో పెట్టిండేది, దీనికి విలువ లేదు అని చెప్పి మళ్ళీ కూడా కొనుగోలు ఎవరు చేయలేకపోతారు. తర్వాత దీనికి వేరే ఇంకేదైనా మార్గం కావాలని అప్పుడు ఏం చేస్తారంటే అదే ఒక పెద్ద అడుగులో పెద్ద పెద్ద ట్యాంకర్స్ లాగా కట్టుకొని చేపలను పొట్టి అందులో వేసుకొని ఎత్తుకొని వస్తారు. అప్పుడు కూడా ఆ చేపలంతా ఒకే ట్యాంక్ లో వేసుకొని రావడం వల్ల అవి ఏం చేస్తుంటాయంటే అవి చాలా ముద్దు మారిపోయి ఉంటాయంట, అంటే డల్ అయిపోయి ఉంటాయి, యాక్టివ్ ఉండవంట ఆ చేపలు. దానికి కూడా అప్పుడు ఇది యాక్టివ్ గా లేదు, ఇది అంత వాల్యూ చేయదు, మళ్ళీ ఆ చేపలకంతా మళ్ళీ అదే డబ్బు వచ్చింది. సరే దీన్ని ఇలా చేస్తే సరిపోదు అని చెప్పి చేపలంతా యాక్టివ్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే అప్పుడు వాళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి చేపలు పట్టి దాంట్లోకి వేసి ఆ చేపల్ని ముంగి భయపెట్టే ఒక షార్క్ అందులో వేస్తారంట, చిన్నది. అది ఎన్ని కావాలో తినుకోండి, కానీ ఆ ప్రాణ భయంతో దాని నుంచి మేము తప్పించుకోవాలి అనే చేపలు ఉంటాయి కదా, అవి యాక్టివ్ గా లోపల తిరుక్కోని ఉంటాయంట. తర్వాత అప్పుడు వాళ్ళకి ఆ ఒక వాల్యూ అనేది దొరికిందంట ఆ చేపలకి. అలా మన జీవితంలో కూడా భయము అనేది ఉంటే, భయము అనేది ఉండాలంట. ఎందుకు భయము అనేది ఉండాలి అంటే మంచి చెడు అనే ఒక వ్యత్యాసం తెలిసిన వాడు భయము భక్తితో నడుస్తాడంట. అప్పుడు వాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడో అనుకోంది తన సక్సెస్ పొందుతూ ఉంటాడు. ఎప్పుడైతే భయము అనేది దూరం అయిపోయిందో అతను ఖచ్చితంగా అహంకారిగా మారిపోతూ ఉంటాడంట. దేవుణ్ణి చూస్తే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించాలి, ప్రేమతో దేవుణ్ణి కొలవాలి. భగవంతుని ముందు మనం ఏదైనా తప్పు చేస్తే భయపడాలి, అంతేగాని తప్పు లేనప్పుడు భగవంతుని ముందు ప్రేమతో ఉంటే చాలు. భగవంతుని గౌరవించాలి, భక్తితో పూజించాలి. ఆ భగవంతుని కృపా కటాక్షలు మనపై పడేలా జీవితాన్ని మనము నడుపుతూ ఉండాలి. అంతేకాని చెడును చూస్తే భయపడాలి, మనలో ఉన్న చెడు ఉంటే దాన్ని చూసి భయపడాలి. అంతేగాని మన జీవితంలో చెడు నా దగ్గరకు రాకుండా ఉండాలి అంటే ఆ చెడు నుంచి ఎంత దూరం ఉంటే మనకి అంత మంచిది అని అర్థం ఈ ఒక్క కథలో ఉన్న సారాంశం. అంతేకాదు మనం ఎప్పుడు కూడా జీవిత మార్గానికి రోజు రోజుగా ఆ చేపలు పట్టే వాళ్ళు కొత్త కొత్త విధానాన్ని ఎలా ఎన్నుకున్నారో మనం చేసే వ్యాపారంలో కావచ్చు, మన చదువుల్లో కావచ్చు, మన ఉద్యోగాల్లో కావచ్చు, మనము అభివృద్ధి చెందాలంటే మనకి ఏదైతే చేస్తూ ఉంటామో ఎక్స్పీరియన్స్ ఉంటుందో దాంట్లోనే మరింత కొత్త మార్గాల్ని వెతుకొని అభివృద్ధి అవ్వడానికి మనం ప్రయత్నించాలి. కానీ ఇది ఇంతే ఇక్కడే లాస్ట్ అయిపోతుంది అని పూర్వ నిర్ణయాలు చెయ్యకూడదు అని ఈ కథలో ఉన్న అద్భుతమైన సారాంశం. ఇక ఈ కథను విన్న తర్వాత మీరు మీ జీవితం పైన ఎలా ఆసక్తి పెంచుకుంటారో అనేది మీ చేతుల్లో వదిలేస్తున్నాను. ఇక ఈరోజు శ్రావణ శనివారం, చాలా మంది ఈరోజు గోవింద నామాలు అంటూ 3 నామాలు నుదుటి పైన వేసుకొని పూర్వంలో ఈరోజు గోవింద గోవింద అని ఊరంతా తిరిగొచ్చేవారంట. ఇది ఒక పాత సంప్రదాయం, చాలా బాగుండేది. గోవింద నామాలు అనే చేసుకునేవారు. కొందరు దాసయ్యలు అని ఉండేవారు. వాళ్ళు ఈ రోజు గోవింద నామాలు ఇంటికి వచ్చి గోవింద నామాలు చెప్పి వెళ్ళేవారు. ఇవన్నీ కూడా మన పూర్వ సంప్రదాయాలు. ఈ సంప్రదాయాలు పూర్వం నుంచి మనకు వచ్చినవే. కానీ ఈ ఒక శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా నేలపై కూర్చొని భోజనం తింటారు. ఏంటి దీనిపైన, దీని వెనుకున్న విజ్ఞానం ఏంటి, వైజ్ఞానికంగా ఏంటి? శ్రావణ మాసంలో ఖచ్చితంగా అరిటాకులో భోజనం తింటూ ఉంటారు. ఎందుకు ఇటువంటి సంప్రదాయం వచ్చింది అంటే చూడండి, శ్రావణ మాసం ప్రారంభం అవ్వగానే వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది. ప్రకృతిలో చాలా మార్పు వస్తాయి. అందుకే శ్రావణ మాసంలో చూడండి పచ్చ రంగు అధికంగా కనబడుతూ ఉంటుంది. అనేక విధమైన సృష్టి అంటే ఈ సస్య సంపద అంటాం. సస్య సంపద అంటే మొక్కలు, చెట్లు, పువ్వులు అద్భుతంగా ఉత్పత్తి అవుతాయి.
దాంట్లో ఔషధ గుణాలు ఎన్నో ఉత్పత్తి అవుతాయంట. అలా ఈ శ్రావణ మాసంలో ఎవరైతే అరటాకులో భోజనం తింటారో వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. శరీరంలో ఏదైనా అనారోగ్యపు సంబంధించిన వైరస్ వ్యాధికి, అనారోగ్యపు వ్యాధికి సంబంధించిన క్రిమికీటాలు ఉంటే వాటిని దూరం చేసే శక్తి అరటాకు ఉంటుంది ఈ శ్రావణ మాసంలో. అందుకే ప్రతి శనివారం రోజు భూమిపైన చక్కగా అరటాకు వేసి, దానిపైన ఒక అరటాకు వేసి ఆ అరటాకులో ఆహారం తినేవారు ఈ శ్రావణ శనివారాల్లో. ఈ ఇంటి యజమాని, మగపిల్లలు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అరటాకులో భోజనం తినేవారు. దీనికి ఒక మరొక సంప్రదాయం ఏంటి అంటే, అరటాకులో భోజనం తింటే అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్రతంగా ఉంటారు కాబట్టి ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ రోజు వ్రతం చేసినట్టు ఉంటుంది అని వాళ్ళందరూ కూడా అరటాకులో భోజనం తినేవారంట. రోజు తినే ఆ కంచంలో తింటే అది రోజు తిని తిని ఎంగిలి కంచం అయి ఉంటుంది కాబట్టి ఈ రోజు అరటాకులో తింటే అది పవిత్రమైన ఆకు, వాళ్ళు దాంట్లో ఒక్కరే సేవిస్తారు కాబట్టి అది పవిత్రతని కాపాడుకోవడానికి కూడా మన సంప్రదాయం సూచించింది. అలా ఈ ఒక రోజు దయచేసి అరటాకులో కానీ, మోదుగాకులో కానీ, లేదా ఇస్తరాకులో కానీ మనకు అనుకూలమైన సంప్రదాయ పదార్థాలని ఈ రోజు మీరు ఆహారం భుజించడం వలన ఆరోగ్యంతో పాటు మన సంప్రదాయాన్ని గౌరవించినట్టు ఉంటుంది అనేది మన సంప్రదాయంలో వచ్చే నీతి సూత్రం. చాలా మందికి నేను చాలా విధి విధాలుగా కొన్ని పరిష్కారాలు తెలియచేస్తూ ఉంటాను. అయితే పరిష్కారాల్ని భక్తి శ్రద్ధతో ఆచరించాలి. ఆచరిస్తూ ఉంటే దాని ప్రతిఫలం ఖచ్చితంగా మనకి ప్రాప్తిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము రోజు రోజుకి మనము ఆచార విచారాల్ని గౌరవిస్తూ, సంప్రదాయాల్ని పాటిస్తూ, వాటిపై అవగాహన పెంచుకుంటూ మనం ముందుకెళ్తూ ఉంటే ఖచ్చితంగా మన కర్మ అనేది రోజు రోజుకి తగ్గి మనకి తెలియకుండానే మన కర్మ ఫలాల నుంచి బయటపడతాము. ఎంతో మంది కుటుంబంలో చాలా సమస్యలు ఏంటంటే ఒకటే మాట చెప్తూ ఉంటారు తల్లి తండ్రి, మా పిల్లలు సరిగా చదవట్లేదు గురుగారు, మా పిల్లలు మంచి మార్గాన్ని ఎన్నుకోవట్లేదు, మా పిల్లలు స్కూల్కి చెప్పుకోవడానికి లక్షలు కడుతున్నాం కానీ స్కూల్కి వెళ్ళట్లేదు, లేదు చక్కగా చదవట్లేదు, మా పిల్లలు చిన్న వయసులోనే వ్యసనాలకి బానిస అయిపోతున్నారు, మా పిల్లలు చిన్న వయసులోనే చదువుకి దూరం అయిపోతున్నారు. ఇలా ఎన్నో కష్టాలు పిల్లల పైన చాలా మంది వరకు తెలియచేస్తున్నారు. ఇది వింటూ ఉంటే చాలా బాధేస్తుంది. ఎంతో మంది చిన్న వయసు నుంచి కూలి పని చేసి పిల్లల్ని చదివించే వాళ్ళు ఒకవైపు, ఇక డ్రైవింగ్ డిపార్ట్మెంటు, ఇంకా కొందరైతే ఆటోలు తోలి, రిక్షాలు తొక్కి పిల్లల్ని చదివించే వాళ్ళు కొందరు, ఇంకా కొందరైతే మూట్ల మోసి ఆ వచ్చిన డబ్బులతో పిల్లల్ని చదివిస్తున్నారు. ఇంకా కొందరు వ్యవసాయం చేసేవాళ్ళు తన స్వంత పొలాలని అమ్మేసి ఆ డబ్బుని పిల్లలకి ఫీజులకి అని కట్టి వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నారు. అంటే నానాపరి విధాలుగా పిల్లల పైన ఏదో ఒక గొప్ప వాళ్ళు అవుతారు అని వాళ్ళపైన ఆకాంక్షలు పెంచుకుంటూ వాళ్ళని చదవడానికి సతత ప్రయత్నం తల్లి తండ్రి చేస్తున్నారు. కానీ పిల్లలు ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే కేవలం వాళ్ళ మానసిక స్థితి పైన చూపిస్తున్న ప్రభావం. ఇప్పుడు మొబైల్స్ ఎక్కువైపోయాయి, టెక్నాలజీ ఎక్కువైపోయింది, వాళ్ళు కూర్చున్న చోటే అన్ని మొబైల్లో దొరికేస్తున్నాయి, అందులో మంచి ఉన్నాయి, చెడు ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలో అన్ని ప్రాప్తిస్తున్నాయి. అందుకే ఎంతో మంది ఏ దానిపైన ఎక్కువ ఆసక్తి పెంచుకుంటారో దాంట్లో వాళ్ళు మగ్నమైపోతారు. అందుకే ఈ కాలంలో తల్లి తండ్రి పిల్లలు కూర్చొని ఏదైనా ఒక మూవీని చూడగలరా? లేదో తల్లి తండ్రి అత్తా కోడళ్ళు కలిసి ఒక సీరియల్ చూడగలరా? లేదు. ఎలా అయిపోయిన పరిస్థితి అంటే ఎలా మోసం చేయాలని కొన్ని చూపిస్తే ఎలా తప్పించుకోవాలని కొందరు చూపిస్తాయి, ఇక ఎలా ఎవరికి మనము చెడు చేయాలని కొన్ని చూపిస్తాయి. అలా అన్ని ఒకే చోటు, ఒకే ఇంట్లో, ఒకే డబ్బాలో కనబడే లోపు ఎవరికి ఏది కావాలో అది స్వీకరించుకొని వాళ్ళ జీవితాలు వాళ్ళే పాడు చేసుకుంటున్నారు. దయచేసి అందరికీ చెప్పేది ఒకటే, పిల్లలకి ఉత్తమమైన సంస్కారం కావాలి. ఆ సంస్కారం కావాలంటే, ఆ జ్ఞానం వాళ్ళు పొందాలంటే మీరు కూడా కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఆ సాక్రిఫైస్ మీరు చేస్తేనే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దాన్ని గుర్తుంచుకోండి. సాక్రిఫైస్ అంటే ఏంటి అంటే పిల్లల ముందు మనం ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా గౌరవంతో మాట్లాడాలి. మీరు మీ అమ్మా నాన్నల గురించి గౌరవంగా పిల్లల ముందు మాట్లాడితే ఆ పిల్లలు కూడా మీ గురించి గౌరవంగా రేపు మాట్లాడతారు. మీరు ఇతరుల గురించి, అమ్మా నాన్నల గురించి అగౌరవంగా మాట్లాడితే, అగౌరవంగా వాళ్ళు చూసుకుంటే రేపు మీ పిల్లలకి అదే సంస్కారం వచ్చి మీ పరిస్థితి కూడా అదే దారి తీస్తుంది. జాగ్రత్త. ఇక ఈరోజు తారాబలం, ఈరోజు నిత్య నక్షత్రం ఆశ్లేష నక్షత్రం కాబట్టి
అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి మిత్రతార ఈరోజు శుభకరమైన రోజు. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి నైదవ తార, కాస్త జాగ్రత్తగా ఉండండి. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్ తార ఉంటుంది, అంత శుభం కాదు, జాగ్రత్తగా ఉండండి. ఆర్ద్ర స్వాతి శతవిష నక్షత్రం వారికి క్షేమతార ఈరోజు అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ఈరోజు విపత్తార ఉంటుంది, ఆపదలు అధికంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద వారికి సంపద తార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్యంలో జాగ్రత్త వహించండి. రోజు వాస్తు పరిష్కారం. చాలా మంది ఇళ్లలో ఇలాగే అన్న పైన తమ్ముడి కింద అంటూ, లేదో అన్న తమ్ముళ్ళు ఇద్దరు కూడా పక్క పక్కన ఒక బునాదిలో ఉండకూడదు అని చాలా వరకు శాస్త్రాల్లో అయితే ఉన్నాయి. ఎప్పుడు కూడా పెద్దవారు పైన ఉండాలి, చిన్నవాళ్ళు కింద ఉండాలి, అది వాస్తు. అదే విధానంగా దక్షిణానికి అన్న ఉండాలి, ఉత్తరానికి తమ్ముడు ఉండాలి, పరమటికి అన్న ఉండాలి, తూర్పుకి తమ్ముడు ఉండాలి, ఇది వాస్తు నియమమే. అయితే ఎప్పుడైనా ఎవరైనా ఇంట్లో పెద్దవారు, ఆ ఇంటి యజమాని చనిపోయిన తర్వాత ఆ ఇంట్లో మీరు ఏ స్థానంలో ఉన్నా, పిల్లలకి పెళ్ళయ్యే వరకు ఏ స్థానంలో ఉన్నా దాన్ని మీరు గమనించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ ఈ వాస్తు అనేవి చాలా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లంలో కూడా మనకి చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. వర్ణస్థానము అంటాం. వర్ణస్థానంలో మనకి తెలిసి తెలియకుండా ఎక్కడైనా వర్ణస్థానంలో సింహద్వారం వచ్చేలా చేశాము అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని కోట్లు డబ్బులు సంపాదించినా ఆ ఇంట్లో డబ్బులు నిలవదు, మరియు ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి అని అర్థం. తర్వాత ఇతరులతో వంచబడుతుంది, మోసపడతారు, అంటే అన్నతమ్ముళ్ళే మోసం చేసేస్తారు మీకు, అటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లి తండ్రి శత్రువులుగా మారిపోతూ ఉంటారు, ఇవన్నీ జరుగుతుంటాయి. అందుకే వర్ణస్థానంలో సింహద్వారం రాకుండా అది 3వ భాగం కానీ లేదా 1వ భాగంలో కానీ వచ్చేలా దాన్ని ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. అయినప్పటికీ ఇదంతా కన్ఫ్యూజన్ ఉండి మేము కనుక్కోలేకపోతున్నాము అనేవారు, మరియు ఇటువంటి సమస్యలు ఏదైనా ఎదురు చూస్తుంటే ఒక శ్రీవాస్తుని ఇంట్లో అలంకరించండి, ఖచ్చితంగా ఆ దోషం నుంచి బయటపడతారు. వారం శ్రావణ మాసం తృతీయ విశేషమైన రోజు. రేపు మీరు దగ్గరలో ఉన్న విష్ణు ఆలయంలో ఒకంత తులసి దళాలు, తులసి ఇచ్చిరండి. ఇలా చేయడం వల్ల మానసికంగా ప్రశాంతత, కుటుంబ గొడవలు తగ్గుతాయి. దేవస్థానానికి వెళ్ళని వారు ఇంట్లోనే విష్ణుకి తులసి అర్చన చేసి యథాశక్తి విష్ణు సహస్రనామం కానీ, లేదో విష్ణు అష్టకం కానీ, లేదో ఆదిత్య హృదయం కానీ పారాయణ చేసుకోండి. దీని వలన కుటుంబంలో ప్రశాంతత ఏర్పడుతుంది. దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం దగ్గరలో ఎక్కడైనా శనేశ్వర ఆలయం ఉంటే అంత నువ్వుల నూనె పోసి అభిషేకం చేసుకుని వస్తే ఖచ్చితంగా ఏదైనా శని ప్రభావం వల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటివి తగ్గిపోతాయి. అయితే ఎవరికైనా అనుకోకుండా బంధన యోగం అని కొన్నిసార్లు ఏర్పడతాయి. అష్టమ స్థానంలో, పంచమ స్థానంలో శని నీచుడైపోయింటే అప్పుడు బంధన స్థానం అనుకోకుండానే వాళ్ళకి పోలీస్ స్టేషన్, కోర్టు, జైలు ఈ ఒక వాసం ఏర్పడుతుంది. అంటే జైలు, పోలీస్ స్టేషన్, కోర్టు ఇట్లా తిరగాల్సిన పరిస్థితులు వస్తాయి. ఈ రోజు ఆశ్లేష నక్షత్రంలో శనికి తైలాభిషేకం చేస్తే వాటి నుంచి విముక్తి లభిస్తుంది. లేదా ఇంట్లోనే కూర్చొని కాలభైరవాష్టకమైన పారాయణం చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం. ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది
పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622